సార్ ఎవరో ఒకరే ఉండాలి ఇజ్రాయెల్ ని నాశనం చేస్తా అంటూ ఖమేనీ ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. ఈ స్టేట్మెంట్ ని ఎలా చూడాలి? ఇరాన్ కి ఇది సాధ్యమవుతుందా? ఎస్ అండి, ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఒక రకంగా అమెరికా అనేది ఇక్కడ పెద్ద ఇష్యూ కాదండి. ఈ పగ అంతా ఇరాన్ ఇజ్రాయెల్ కి మధ్య జరుగుతున్న ఒక జాతుల సమరం అని చెప్పొచ్చు. వెస్ట్ ఏషియాలో డామినెన్స్, వెస్ట్ ఏషియాలో ఎవరుండాలి, పశ్చిమాసియాలో ఎవరుండాలి. ఇప్పుడు వరకు ఇజ్రాయెల్ అనేది సూపర్ పవర్ కాబట్టి ఇజ్రాయెల్ ని అస్తిత్వాన్ని ఛాలెంజ్ చేస్తుంది. కాబట్టి ఇరాన్ ని నాశనం చేయడానికి ఇజ్రాయెల్ తరపున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇక్కడ రావడం జరిగింది. కానీ ఇప్పుడు ఇరాన్ ఏంటంటే ఈ ఇజ్రాయెల్ అమెరికాని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. హర్మూజ్ స్ట్రైట్, గల్ఫ్ ఆఫ్ హర్మూజ్, ఏది పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్, వీటిని వెపనైజ్ గా మార్చి ప్రపంచంలో ఆయిల్ సప్లైని ఆపేయడం వల్ల అమెరికా ఇబ్బందుల్లో ఉంది. ఇజ్రాయెల్ మీద మిసైల్ చేస్తుంది. కాబట్టి 13 రోజుల యుద్ధం తర్వాత ఆల్మోస్ట్ ఇరాన్కి ఏంటంటే కాస్త విజయం కనిపిస్తుంది. దీని ద్వారా ఇప్పుడు ఇరానియన్ ఫోర్సెస్ ఐఆర్జీసీ, ముఖ్యంగా ఐఆర్జీసీ కొత్తగా వచ్చిన ఆయితుల్లా అలీ ఖైమోనీ ప్లేస్ లోకి వచ్చిన ముస్తాబా ఖైమోనీ యొక్క ఆయన వ్యూహకర్త అయిన రహీం సఫానీ ఒకటి చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ ఏషియాలో ఒక్కళ్ళే ఉండాలి, అది ఇజ్రాయెల్ ఉండాలా, ఇరాన్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇరానే ఉంటది, ఇజ్రాయెల్ ని నాశనం చేస్తాం, సర్వనాశనం చేస్తామంటూ ఆయన రహీం సఫానీ ఖైమేనీ తరపున స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటి, ఇజ్రాయెల్ నాశనం చేయగలదా, ఇరాన్కి ఆ దమ్ము ఉందా అనేది మనం ఇక్కడ చూడాలి. ఇరాన్ ఏంటంటే అమెరికాని ఇబ్బందుల్లో నెట్టింది, ఇజ్రాయెల్ ని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఎందుకు? డ్రోను, తర్వాత ఇజ్రాయెల్ మిసైల్ టెక్నాలజీతో, తర్వాత గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ ని ఎక్కువగా వాడుకోవడం వల్ల, వెపన్ గా వాడుకోవడం వల్ల ఇజ్రాయెల్ అమెరికా వెనక్కి తగ్గవలసిన పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ ని నాశనం చేయగలదా? హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇరాన్ ఎట్టి పరిస్థితులు ఎంత పవర్ ఉన్నా ఇజ్రాయెల్ ని నాశనం చేసే శక్తి కెపాసిటీ లేదు. ఎందుకంటే ఇరాన్ అనేది ఇజ్రాయెల్ చేతిలో 200 నుంచి 400 అణ్వాయుధాలు ఉన్నాయి. అది మనం గుర్తు పెట్టుకోవాలి. ఇజ్రాయెల్ అంత సింపుల్ ఏం కాదు. ఒక 400 దాకా అధునాతనమైన యుద్ధ విమానాలు, ఓకే, న్యూక్లియర్ ట్రైడ్ ఉంది, ఆర్మీ నేవీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎన్ని మిసైల్ చేసినా ఇజ్రాయెల్ తట్టుకుని నిలబడగలదు. ఎందుకంటే దాని వెనకాల ఆల్మోస్ట్ ఆల్ వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. దాని యుద్ధంలో ఏదైనా నష్టపోతే ఇజ్రాయెల్ కాళ్ళి నష్టపరిహారం ఇచ్చేస్తారు వాళ్ళు. ఫ్రాన్స్ నుంచి, యూరోపియన్ నేషన్స్ నుంచి, అమెరికా పూర్తిగా బడ్జెట్ నే వాళ్ళు కూర్చేస్తూ ఉంటారు. అందువల్ల యుద్ధం ఎంత చేసినా ఆ డబ్బులు కూడా అక్కడ నుంచి వస్తాయి. అమెరికాలో ఇజ్రాయెల్ ఏదంటే అది జరుగుతూ ఉంటుంది, అమెరికన్ కాంగ్రెస్ లో, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇజ్రాయెల్ అసలు నాశనం అవడం అనేది అసంభవం. ఎందుకంటే ఇజ్రాయెల్ ఒకటి ఒంటరిది కాదు. వెరేజ్ ఇరాన్ ఏంటంటే ఆల్రెడీ ఆంక్షలతో బలహీన పడిపోయింది, ఇప్పటికే యుద్ధంలో చాలా నష్టపోయింది. అమెరికా ఆంక్షలు సడలించకపోతే మళ్ళీ దాని నుంచి రికవర్ అవడానికి 20 సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు యుద్ధంలో. కాబట్టి ఇజ్రాయెల్ ఏ విధంగా నాశనం చేస్తారంటే మిసైల్ చేస్తారు, ఇవి వేస్తారు, ఇంతే. కాబట్టి ఇజ్రాయెల్ నాశనం, కొంతమంది నాయకులను చంపవచ్చు. కాబట్టి ఇజ్రాయెల్ పోయేది ఏమీ ఉండదు. కాబట్టి ఇరాన్ ఏంటంటే చాలా జాగ్రత్తగా వాడిపోవాలి, నేను పోవాలనుకోకుండా ఒక గౌరవప్రదమైన ఒక మిలిటరీ డీల్ కుదిరేచేసుకుని తనకు తాను శక్తివంతం అవడానికి ట్రై చేసుకుంటేనే బెటర్. తప్పితే ఇజ్రాయెల్ ని నాశనం చేసేస్తాననే ఒక రివెంజ్ వెళ్తే మాత్రం ప్రమాదమే. ఇప్పటికీ చూడండి, ఇరాన్ లో కొంతమంది ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళు అంటూ ఉంటారన్నమాట, ఓకే, ఇరాన్ నాశనం, అమెరికా నాశనం అనే ఏదో ఒక సామెతలాగా ఒక పోయమ్స్ కూడా చదివిస్తారంట స్కూల్స్ లో. మరి అలాంటి వల్ల ఇజ్రాయెల్ ఎప్పుడు పగబట్టి ఉంటది. సో ఈ విషయంలో ఏంటంటే ఇరాన్ ఇజ్రాయెల్ ని నాశనం చేయడం అసంభవం. అది అసలు అబ్సల్యూట్లీ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ టు డిస్ట్రాయ్ ది ఇజ్రాయెల్ అనమాట. ఎందుకంటే వెస్టర్న్ కంట్రీ సపోర్టు, న్యూక్లియర్ బాంబ్స్, తర్వాత అధునాతనమైన ఆర్మీ, గుడ్ ఎకానమీ కూడా ఉందన్నమాట. ఆల్మోస్ట్ $700 బిలియన్ ఎకానమీ ఉంటది, అధునాతనమైన ఎకానమీ, మిలిటరీ టెక్నాలజీలో టాప్ 10 ఎక్స్పోర్టర్ అనమాట. మరి ఇలాంటి దేశాన్ని ఇరాన్ నాశనం చేయడం అంటే ఏదో విధంగా ఇప్పుడు చైనా, రష్యాలు పూర్తిగా సపోర్ట్ చేస్తే అయినా అమెరికా సపోర్ట్ దానికి ఉంటుంది. కాబట్టి కాదు. కాబట్టి ఇజ్రాయెల్ నాశనం చేయడం అనే ఒక అతిపెద్ద లక్ష్యాన్ని పక్కన పెట్టి తన అస్తిత్వాన్ని కాపాడుకుని ఒక శక్తివంతమైన దేశంగా ఇరాన్ పగలో ప్రతీకాలు వదిలి వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఏదో కొంచెం విజయం వచ్చింది, అమెరికాను మనం ఓడించగలుగుతున్నాం, అమెరికా ఇబ్బందుల్లో ఉంది, ఇజ్రాయెల్ ఇబ్బందుల్లో ఉంది, మన డ్రోన్లు, మిసైల్ బాగా పనిచేస్తున్నాయంటే అది చైనా, రష్యా ఇచ్చినవే. కాబట్టి దాని సొంతమని చెప్పలేం. కాబట్టి ఇరాన్ విజయం అనేది కాస్త ఉంది. ఇలాంటి దాన్ని ఆసరా చేసుకుని ఇజ్రాయెల్ అమెరికాలతో పగలు తగ్గించుకుని ఒక గౌరవం, మళ్ళీ వాళ్ళు అటాక్ చేయకుండా ఒక ఒప్పందం కుదుర్చుకుంటేనే కానీ ఎట్టి పరిస్థితుల్లో విజయ గర్వంతో ఏదో చేసేద్దామని మళ్ళీ ఇజ్రాయెల్ మీద వెళ్తే మళ్ళీ ఇంకో వారు రిపీట్ అవడం తప్పితే వేరేది ఉండదు. ఇప్పటికే ప్రపంచానికి ఇరాన్ ఒకటి చెప్పాలి,
ఏమనంటే అమెరికా ఇజ్రాయెల్ ఏం చేసినాయి, వాళ్ళ యొక్క మిస్ఇన్ఫర్మేషన్ మీడియా ద్వారా ఇరాన్ అనేది ఒక టెర్రరిస్ట్ నేషన్ గా చిత్రీకరించినాయి. ప్రపంచ శాంతికి విఘాతం ఇది. ఇదిగోండి వెస్ట్ ఏషియాలో ఇప్పుడు ఆయిల్ ఆగిపోవడం దీన్నే కారణం అని ఇప్పుడు మళ్ళీ ప్రచారం చేస్తారు. కాబట్టి ఏంటి, అది యుద్ధంతో ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ శత్రుత్వం లేకుండా వాళ్ళు అటాక్ చేయకుండా ఏదన్నా చేసుకుని పశ్చిమాసియా నుంచి మంచి ఆయిల్ సరఫరా వెళ్తే ఇరాన్ మీద ఉన్న అమెరికా క్రియేట్ చేసిన ఒక బ్యాడ్ నేమ్ పోగొట్టుకుంటే ఇరాన్ ఒక అత్యాధునిక నేషన్ గా మళ్ళీ ఎదగగలిగింది. అంతేగాని ఇజ్రాయెల్ మీద పగతోటి వెళ్ళి పగలు ప్రతీకారాలతో ఉంటే మళ్ళీ 47 సంవత్సరాల తర్వాత వచ్చిన పరిస్థితి మళ్ళీ వస్తుంది. కాబట్టి ఇరాన్ మళ్ళా రిపీట్ చేయకూడదు. పగలు ప్రతీకారాలు అనేవి యుద్ధంలో ఎవరి మీద అయినా వస్తాయి. యుద్ధంలో ఎంత నష్టపోయినా దాన్ని వదలాల్సిన పరిస్థితి ఉంటుంది. చూడండి, సౌత్ కొరియా, నార్త్ కొరియా పగతో రగిలిపోయే పరిస్థితి ఉత్తర కొరియాకి కూడు లేదు. కానీ సౌత్ కొరియా వన్ ఆఫ్ ది బెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్ అండి. చూడండి సౌత్ కొరియా పరిస్థితి ఉంటుంది పగతో. ఇప్పుడు అమెరికా అణ్వాయుధాలు వేసిందని జపాన్ అదే పగతోటి ఉంటే జపాన్ పరిస్థితి ఎలా ఉండను? కానీ అదే అమెరికాని ఉపయోగించుకుని అమెరికా పెట్టుబడులు ఉపయోగించుకుని జపాన్ పరిస్థితి చూడండి. పగలు ప్రతీకారాలు వ్యక్తుల మధ్య ఉండకూడదు అంటారు, దేశాల మధ్య అస్సలు ఉండకూడదు అనమాట. చూడండి ఇండియా మీద పగతో పెంచుకుని పాకిస్తాన్ పరిస్థితి అది దారుణం అనమాట. కాబట్టి పగలు ప్రతీకారాలు వ్యక్తుల మధ్య ఉన్నా కాస్త యాక్సెప్టబులే కానీ దేశాల మధ్య ఉండకూడదు. మరి ఇరాన్ ఇదే పగతో ఇజ్రాయెల్ నాశనం చేస్తానంటే మళ్ళీ వెస్ట్ ఏషియా పరిస్థితి అలాగే ఉంటుంది.